అందరికీ నమస్కారం. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చేయాలనుకునే ప్రతి ఒక్కరిలో ఈ డౌట్ అయితే ఉంటుంది. అసలు ఐకార్ అంటే ఏంటిది? యూజీసీ అంటే ఏంటిది? అసలు ఐకార్‌లో చదవాలా? యూజీసీలో చదవాలా? అసలు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటిది? యూజీసీలో చదివితే ఏం వస్తది? అదేవిధంగా ఐకార్‌లో చదివితే ఏం లాభం ఉంటదనేది మనమైతే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఐకార్ కాకుండా యూజీసీలో ఎవరైతే కోర్సు చేస్తున్నారో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వాళ్ళకు జాబ్స్ ఎలా ఉంటాయి? అదేవిధంగా ఐకార్‌లో చేసే వాళ్ళకి జాబ్స్ ఎలా ఉంటాయి అనేది మన వీడియోలో క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరైతే వీడియోని కంపల్సరీ చూడాలి. కంపల్సరీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. అప్పుడైతేనే మీకు ఈ కోర్సుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముఖ్యంగా మనం ఫస్ట్ ఐకార్ గురించి మాట్లాడుకుందాం. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఐకార్ అనేది మనం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చేసే యూనివర్సిటీకి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఐకార్ అక్రిడేషన్ ఉంటేనే మనం మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది మనం ఎలిజిబుల్ అవుతాము. మనం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కంపల్సరీ ఐకార్ అక్రిడేషన్ యూనివర్సిటీలో మాత్రమే చదవాలి. ఐకార్ అక్రిడేషన్లో మనకు ఏఓ కానీ ఏఈఓ ఎగ్జామ్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కు మనం ఎలిజిబుల్ అవుతాము. ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివితే మాత్రమే ఏఓ ఏఈఓ ఎగ్జామ్లకి ఎలిజిబుల్ అవుతాము. సో అదేవిధంగా ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివితే మనకి మంచి ప్రాక్టికల్ నాలెడ్జెస్ ఉంటుంది. అదేవిధంగా మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తాం. ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో వాళ్ళు మంచి ల్యాబ్స్ కానీ అదేవిధంగా ఫామ్ ల్యాండ్ కానీ చాలా బాగా ఉంటుంది. మనం మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయగలుగుతాము. సో ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే మనం స్టేట్లో పెట్టే ఎంసెట్ కానీ ఎఫ్సెట్ కానీ ఈ రెండు ఎగ్జామ్స్ ద్వారా మనం క్వాలిఫై అయ్యి మనం కట్ ఆఫ్ ర్యాంక్ మంచి ర్యాంక్ సాధించి మనం ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీలో మనమైతే సీటు కొట్టగలుగుతాం. బై మిస్టేక్లా ఒకవేళ మనకు సీట్ కనుక రాకపోతే సీట్ రాని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యూజీసీ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో చదువుతున్నారు. అంటే ఈ యూజీసీ అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని అర్థం. అంటే యూనివర్సిటీ ఒక కాలేజీకి యూనివర్సిటీ ఇచ్చినప్పుడు ఈ యూజీసీ అనేది అప్రూవల్ చేస్తేనే ఆ కాలేజీకి యూనివర్సిటీ స్టేటస్ అనేది వస్తుంది. సో ఈ ఐకార్ సీట్ రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ కాలేజెస్లో యూజీసీ అక్రిడేషన్ ఉన్న కాలేజెస్లో చదువుతున్నారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా చాలా యూనివర్సిటీస్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ అనే కోర్స్ అనేది నడిపిస్తున్నారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఐకార్ అక్రిడేషన్ అనేది ఉండడం లేదు. సో ఉండకపోవడం వల్ల యూజీసీ దాంట్లోనే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనమైతే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో యూజీసీ చేసే వాళ్ళలో మ్యాథ్స్ ఏంటంటే ఐకార్తో కంపేర్ చేస్తే యూజీసీ కాలేజీలో ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ల్యాబ్స్ తక్కువ ఉంటాయి, అదేవిధంగా ఫామ్ ల్యాండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ప్రాక్టికల్ నాలెడ్జెస్ కూడా ఐకార్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనేది నేర్చుకోగలుగుతారు. సో యూజీసీలో ఇది ఒక డిసడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యూజీసీలో చదివే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి జాబ్స్కి మీరు ఎలిజిబుల్ కారు. ముఖ్యంగా అందులో ఏ జాబ్స్ అంటే ఏఓ ఏఈఓ మీ యొక్క గోల్ కంపల్సరీ ఏఓ ఏఈఓ జాబ్ సాధించాలనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ చాలా కష్టపడి చదివి ఎంసెట్లో ర్యాంకు కొట్టి ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో గవర్నమెంట్ యూనివర్సిటీలో మాత్రమే మీరు సీట్ అనేది సాధించాలి. మీ యొక్క గోల్ కంపల్సరీ ఏఓ ఏఈఓ అయితే మాత్రం కంపల్సరీ ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో మాత్రమే చదవాలి. సో మీ యొక్క గోల్ ఏఓ ఏఈఓ కాకపోతే మాత్రం యూజీసీ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో కూడా చదవచ్చు. కాకపోతే అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో ఎందుకు చదవాలి అంటే మాత్రం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏఓ ఏఈఓ రెండు జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ రెండు జాబ్స్కు మీరు కంపల్సరీ మీ గోల్ ఆ రెండు జాబ్స్ అయితే మాత్రం మీరు ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో చదవాలి. ఆ రెండు జాబ్స్ మీ గోల్ కాకపోతే మీరు జాలీగా అదేవిధంగా మీరు త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం యూజీసీ ఉన్న కోర్సులో చేయొచ్చు. అయితే యూజీసీలో ఉన్న జాబ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే యూజీసీ వాళ్ళు ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే ఈ యూజీసీలో అగ్రికల్చర్ కోర్స్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఏఎఫ్ఓ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అనే ఒక జాబ్ ఉంటుంది. అదేవిధంగా ఎఫ్సిఐ కానీ ఫారెస్ట్ సంబంధించిన జాబ్స్ కానీ అదేవిధంగా నాబార్డ్కి సంబంధించిన జాబ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో యూజీసీలో చదివే వాళ్ళు కూడా ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు మీరు కంపల్సరీ ఎలిజిబుల్ అవుతారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు మీరు ప్రిపేర్ అవ్వచ్చు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టచ్చు. అదేవిధంగా ఒకవేళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రాకపోయినా మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా మీరు యూజీసీ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరు ప్రైవేట్ కంపెనీస్లో కూడా మీరు జాబ్స్ అనేది సాధించవచ్చు. కాకపోతే ఏంటంటే
యూజీసీకి ఈ ఐకార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఐకార్ అక్రిడేషన్ ఉంటే మీ సర్టిఫికేట్‌కు వాల్యూ వస్తది. మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కొట్టకపోయినా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టకపోయినా, మీరు ఐకార్ ఉన్న ఈ సర్టిఫికేట్ వాల్యూ ఎలా ఉంటుందంటే, మీరు ప్లేస్‌మెంట్స్‌కో వెళ్ళినప్పుడు యూజీసీతో కంపేర్ చేస్తే ఫస్ట్ ప్రియారిటీ ప్లేస్‌మెంట్‌లో వాళ్ళు గెయిన్ చేసేది, ఫస్ట్ సెలెక్ట్ చేసేది ఐకార్ అక్రిడేషన్ ఉన్న పిల్లలను మాత్రమే. వాళ్ళు ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ప్లేస్మెంట్స్ ట్రైనింగ్‌లో, ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలలో ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా. యూజీసీలో చదివిన వాళ్ళకి కూడా ఇప్పుడు అంటే పోయేదేం లేదు. కాకపోతే గవర్నమెంట్ జాబ్స్, మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రం ఎలిజిబుల్ కారు. కాబట్టి కంపల్సరీ ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో మాత్రమే మీరు చదవాలి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మీకు కావాలి అనుకుంటే, ఏఈఓ మీరు కొట్టాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ మన ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో మాత్రమే చదవాలి. ఎంసెట్లో మీరు ర్యాంకు కంపల్సరీ కొట్టాలి. అప్పుడు చదివితే మాత్రమే మీరు ఏఈఓ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో యూజీసీలో చదివే వాళ్ళకు కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీరు కొట్టొచ్చు. అదేవిధంగా ప్లేస్మెంట్స్లో కూడా మీరు ప్రైవేట్ కంపెనీస్లో కూడా చేయొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్లో మన కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు తెలుసుకొని అప్పుడు మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కంపల్సరీ కొట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు మంచిగా కొట్టాలి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మీరు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో చదవాలి. లేదు మాకు అవసరం లేదు, మాకు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం లేదు, అదేవిధంగా మాకు ఈ ల్యాబ్స్ కానీ ఇవన్నీ అంత ఫెసిలిటీస్ మాకు అవసరం లేదు, మాకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అవసరం లేదు, మేము జస్ట్ కోర్స్ ఏదో కంప్లీట్ చేస్తాము, మేము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతాము, మేము ప్రైవేట్ కంపెనీస్లో మేము జాబ్స్ చేస్తాం అనుకునే వాళ్ళు యూజీసీలో చేసినా కూడా పర్లేదు. కాకపోతే ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో చేసినంత వాల్యూ మాత్రం యూజీసీ యూనివర్సిటీలో చేసినంత ఉండదు అని మాత్రం నేనైతే ఇది క్లారిటీ అయితే చెప్పుకోవాలనుకుంటున్నాను. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సులో మీకు డౌట్స్ ఉన్నా కానీ, అదేవిధంగా వేరే కోర్సెస్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఎలాంటి ఎడ్యుకేషనల్ డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసిన వెంటనే దానికి సంబంధించి వీడియో కూడా నేను చేస్తాను త్వరలో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం, జాబ్స్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇచ్చి సపోర్ట్ చేయండి.